రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలైన పరిస్థితులలో ఏ ఒక్కరు సంతోషంగా లేకుండా మొత్తం తమ జీవితాన్ని తమ పిల్లల్ని కుటుంబాన్ని వదిలి ప్రతిరోజు లైన్లలో 6-7 గంటలు నిలబడుతూ ఆకలి మార్చుకుంటూ అదే రకంగా ఏ రకమైనటువంటి చిన్న పని కూడా చేసుకోలేని పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అల్లాడుతుంటే దానిపైన తగిన చర్యలు తీసుకోకుండా ఇటువంటి సమయాన క్యాబినెట్ మీటింగ్ సమావేశాలు జరిగినప్పుడు ప్రజలంతా ఏదో ఆశించారు. రాష్ట్రం ఇంత క్రైసిస్లో ఉందికి ప్రజలకు భరోసా కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి ఆశించారు ప్రజలంతా కూడా. కానీ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగు ప్రజల తరపున ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోగా ఒక సెటిల్మెంట్ చేసుకునేటువంటి అందరూ కూర్చొని రౌడీలు గుండాలు కూర్చొని సెటిల్మెంట్ చేసుకునే విధంగా క్యాబినెట్ మీటింగ్ నిన్న జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగు మొట్టమొదటి డిసెంబర్ 1న కొత్త రాజధానిలో జరుగుతుంది అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఈరోజు ఆ కొత్త రాజధానిలో టెంపరీ రాజధాని, మళ్ళీ కూడా 1000 కోట్లు ఖర్చు పెట్టి టెంపరీ రాజధాని, అందులో ఆ టెంపరీ రాజధాని ఎందుకు కట్టాల్సి వచ్చింది అని అంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు 5 కోట్ల రూపాయలు 1000 నోట్లు 500 నోట్లు లంచం ఇస్తూ దొరికిపోయినందున ఆ కేసును తప్పించుకునేదానికి అక్కడికి పారిపోయాడు. అదేదో వెంటనే జరిగిపోవాలి అని అప్పటికప్పుడు, అంతకుముందు వరకు ఇదే ప్లేస్లో అధికారం తెచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను, హైదరాబాద్ నుంచి అన్ని పరిపాలించాలన్నటువంటి వ్యక్తి ఆ కేసు జరిగినటువంటి 2 రోజులలో కొత్త రాజధాని నిర్మించేస్తానని అటు పారిపోయాడు. అసలు తెలుగుదేశం ప్రభుత్వము ఈ 500-1000 నోట్లలో ఎక్కువ అంటే అవినీతి చేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుంది. అసలు వాళ్లకు ఆ తల్లి వేరు 1000 రూపాయలు, పిల్ల వేరు 500 రూపాయలు లెవెల్లో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రీతిలో అవినీతి చేశారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇది ఒక దేశానికి సంబంధించిన అనుకోకుండా ఆ రాష్ట్రానికి వెళ్తే దానికి తానే రాజుని, అక్కడ నా డీజీపీ ఉంటారు, నా ఏసీబీ ఉంటుంది, నా పోలీస్ ఉంటారు, నా ఎయిర్టెల్ ఉంటుంది, నా టాటా డొకోమో ఉంటుంది అని చెప్పి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రాంతాన్ని కేవలం ఆ నోటుకోటి విషయంలో అక్కడికి వెళ్ళి అక్కడ రాజధాని నిర్మించి అక్కడ రాజధాని నిర్మించే ప్రకటన చేసిన రోజు నుంచి అవినీతి, ల్యాండ్ పూలింగ్ అవినీతే, ఆ బిల్డింగ్ పిలిచిన టెండర్ విధానంలో అవినీతే, ఆ అవినీతి వృక్షం పైన ఆ బిల్డింగ్ కట్టి దాంట్లో క్యాబినెట్ మీటింగ్ సమావేశాలు జరిపి అక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులలో అక్కడ వాళ్ళు ఏ రకంగా కూడా కనిపించలేదు. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాలలో వాళ్ళే అందరికీ పంపించినటువంటి నోట్స్లో 13 నిర్ణయాలు తీసుకోవటం జరిగింది, 13 వాటిపైన ఆమోదం తెలపడం జరిగింది అని చెప్పి పంపించారు. 13లో వాళ్ళు పంపించినటువంటి నోట్లోనే ఒక నెంబర్ లేదు, 3 తర్వాత 5 అంటే 4ని అది ఏం చేశారో అది ఏ రకమైనటువంటి సీక్రెట్ జీవోనో ఏ రకంగా ప్రజలను ముంచేటువంటి జీవోనో మనకు తెలియదు, ఏ ఆమోదమో మనకు తెలియదు, కానీ అది ఇక్కడ 4వ నెంబర్ పెట్టలేదు. మిగిలినటువంటి ఈ 12లో 7 అంశాలు భూములు కేటాయింపులే, భయంకరమైన అవినీతి. గతంలో చిన్న భూములు ప్రజలకు సంబంధించినటువంటి ట్రాన్స్పరెంట్గా చేస్తే ఎన్నో మాటలు మాట్లాడినటువంటి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ భూ అక్రమాలు ఎటువంటి ఎంక్వైరీ చేసినా కూడా వీళ్ళ దొంగతనాలు అన్నీ కూడా బయటపడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు భరోసా కల్పించే విధంగా ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఏదైనా చెప్తారు అని అనుకుంటే దానిపైన అసలు చర్చే లేకుండా ఈ 12 అంశాలలో 7 భూ కేటాయింపులు జరిగినాయి. ఇందులో ఒకటో తీసుకుంటే టేబుల్ ఐటంలో పెట్టారట బిఆర్ శెట్టి, ఇతను దుబాయ్కి చెందినటువంటి బిఆర్ శెట్టి గ్రూప్, ఆయన కోసము 100 ఎకరాలు కేటాయించేశారు, దాని ఆమోదం ఒకటి. అదే రకంగా అనంతపురంలో సెజెట మడకసిర గ్రామంలో అక్కడ ఒక 24 ఎకరాలు కేటాయించారు. అదేది పరిశ్రమలు రావటానికి ఇంకోటి కాదు, అది స్పష్టంగా నేను చెప్తాను మళ్ళీ కూడా. తర్వాత ఇంకోటి ఇండస్ట్రియల్ పార్క్ గురించి దాదాపుగా ఎకరా 3 లక్షల చొప్పున, ఇది దాదాపుగా ఒక 45 ఎకరాలు. అదే రకంగా చిత్తూరు జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ అంట, దీనికి ఎకరా 1,00,000 రూపాయలట, 1,02,000 చొప్పున దాదాపు 8 ఎకరాలు. అదే రకంగా చిత్తూరు జిల్లాలోనే వరదాయపాలెంలో
ఏపీఎస్ఎస్కి చెందినటువంటి అపోలో టైర్స్ కోసం అట. ఇక్కడ దాదాపుగా ఎకరా 14 లక్షల చొప్పున సుమారు ఇక్కడ కేటాయించారు. అదే రకంగా వాణిజ్య పరిశ్రమ హీరో మోటార్స్ కోసం ఇది మరీ వింత. ఆ హీరో పరిశ్రమ గతంలో ముఖ్యమంత్రులు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేస్తే మళ్ళీ అదే ప్లేస్ లో సేమ్ బోర్డు వేయించుకొని ప్రారంభోత్సవం చేసింది మనం అంతా కూడా చూసింటాం. వాళ్ళకు ఏదైనా నష్టం జరిగితే ఇక్కడ చెప్పే షెడ్యూల్ ప్రాపర్టీలో విలువ కట్టని ఆస్తులతో హీరో మోటార్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టిన పెట్టుబడికి గాను సేడీలో నష్టపరిహారము షూరిటీ క్లాజ్ను చేర్చే ప్రతిపాదనని ఏపీఐసిసి లిమిటెడ్కి అనుమతి. అంటే వాళ్ళకు నష్టం జరిగితే ఈయన భరీ చేస్తాడట. అది ఈయన సొంత డబ్బులు చేసినట్టుగా ఇటువంటి ఆమోదాలు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నారంటే అది లేదు. మేము పరిశ్రమలు వచ్చేదానికి కానీ లేదా పరిశ్రమలు పెట్టించడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మేము ఒకటే ప్రశ్నిస్తాం చంద్రబాబు నాయుడు గారు, ఈ టైంలో ఇటువంటి క్యాబినెట్ మీటింగ్ పెట్టి అత్యవసరంగా ఏదైనా ప్రజల సంబంధించిన నిర్ణయాలు తీసుకోకుండా మొత్తం 12లో 7 అంశాలు ఇవే తీసుకున్నారే. ఒక సెటిల్మెంట్స్ చేసుకున్నటువంటి దాంట్లో ఎంతెంత అవినీతి జరిగిందో ఒక్కొక్క అంశం పైన ఆరాధీసి ఎంక్వైరీ చేస్తే లక్షల కోట్ల అవినీతి బయటపడుతుంది. ఇంత అవినీతి చేసేటువంటి మీ పరిస్థితులు మేము ఒకటే సూటిగా ప్రశ్న చేస్తున్నాం. 2015లో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది విశాఖపట్నంలో. మరి ఆ విశాఖపట్నంలో 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే ఎంఓయూలు అయినాయని చెప్పారు. ఏమైనా ఇది 1 కోటి రూపాయలు వచ్చిందా? మరి ఇలాగ భూకేటాయించుకుంటూనే పోతున్నారు, అవినీతిని ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నారు. ఏమంటే అభివృద్ధి అని అంటారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే మేము అభివృద్ధికి ఆటంకం కలిగిస్తామని చెప్పి మా పైన బురద చల్లుతారు. మరి చేస్తున్నటువంటిది ఏంది? దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వం ఫామ్ అయిన 2.5 సంవత్సరంలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లలో 50% భూకేటాయింపుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా వేరే నిర్ణయాలు తీసుకోవట్లే. ఈరోజు రాష్ట్రం చాలా కష్టాలలో ఉంది. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రబీ గురించి చర్చ లేదు. అదే రకంగా ఈ రైతుల గురించి ఈ రబీలో మామూలుగానే రైతులు ఎలాగుందంటే బ్యాంకర్స్ నుంచి వచ్చేటువంటి లోన్లు కేవలం 1/3, మిగిలినవన్నీ కూడా మనీ లాండర్స్ నుంచి తీసుకుంటారు. ఈ రోజు మనీ లాండర్స్ దగ్గర డబ్బులు లేకపోయి బ్యాంకర్స్ మేమే వెసులుబాటు కల్పించామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ ఆ డబ్బులు బ్యాంకుల నుంచి రైతుకి ఇచ్చే పరిస్థితిలో లేరు. ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు అటువంటి దాన్ని ఎందుకు గమనించలేకపోతున్నారు? దాదాపుగా లక్షలాది మంది చిల్లర వర్తకులు రోడ్డును పడ్డారు. వాళ్ళ గురించి ఆయన ఆలోచన చేస్తున్నారు. తోపుడు వాళ్ళ పరిస్థితి ఆలోచన చేసావా? కడుపు ఎలా మార్చుకుంటున్నారు? ఆటోల వాళ్ళ పరిస్థితి ఆలోచన చేశారా? ఇవన్నీ ఏమి కనపడవు. నన్ను ఒకదానికి అధ్యక్షుని చేసేశారు, నగదు రహిత దానికి. నేను దాంట్లో గొప్ప మేధావిని అని ప్రజెంట్ చేసుకోవడానికి మీరు ఇట్లే చేసుకుంటున్నారు తప్పితే ప్రస్తుతం పడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన ఏ ఒక్క అంశం మీరు మాట్లాడకపోవటం ఎంత దురదృష్టకరం. ఈరోజు తన రాజధానికి కేబినెట్ మీటింగ్కి వెళ్తుంటే ఉద్యోగస్తుల సంక్షేమం మర్చిపోయారు కొంతమంది. ఆ ఉద్యోగుల సంక్షేమం గురించి మాట్లాడకుండా వాళ్ళకున్నటువంటి కష్టాలను వివరించకుండా స్వయాన ఆయన పూలు పట్టుకొని చదువుతున్నారు. ఈ రకంగా దిగజారిపోయి ఈ రకంగా ఆడ పూలతో డెమోక్రసీలో ఒక క్యాబినెట్ మీటింగ్ పోతా ఉద్యోగస్తులు పూలతో చల్లటం, ఉద్యోగస్తులతో పూలు చల్లించుకోవటం ఏంటండి? వాళ్ళ సంక్షేమం కోరే వాళ్ళను ప్రజలను ప్రభుత్వాన్ని అడిగేటువంటి వాళ్ళని అడగనీయకుండా వాళ్ళతో పూలు చల్లించడం అంటే ఎంత వీళ్ళు ఒకరికొకరు లాలూచిపడి మిగతా వాళ్ళని అన్యాయం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటిపైన కొన్ని నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి మేము వారం క్రితమే విజయవాడకి వెళ్ళినప్పుడు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఆయన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చూస్తే ఆయనకు మాట్లాడాలనిపించదు. అవమానపరిచే రీతిలో ప్రవర్తించిన వ్యవహారం మీకు అందరు కూడా తెలిసిన అంశమే. కానీ తను అవమానించిన ప్రజలకు సంబంధించిన అంశాలపైన తనకి ఇచ్చినటువంటి దానిపైన ఏ ఒక్క చర్య తీసుకోలేదు. చాలా క్లియర్గా చెప్పాం, అయ్యా ముఖ్యమంత్రి గారు కరెంటు బిల్లులు వసూలు వాయిదా వేయండి, అదే రకంగా నీటి బిల్లుల వసూలు వాయిదా వేయండి, ఇంటి పన్నుల వసూలు వాయిదా వేయండి, తల్లిదండ్రుల వద్ద కరెన్సీ లేదు కాబట్టి కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలతో సహా ఎక్కడ పిల్లలందరినీ చదువుకునే హక్కును భంగం కలిగించకుండా అన్ని చర్యలు తీసుకోండి, సంక్షేమ అవసరాలు ఎస్టీ బీసీ విద్యార్థులందరికీ ఎక్కడ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోండి, రాష్ట్రంలో వికలాంగులు వయోవృద్ధులు వితంతువులు ఇతరులు ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్లు అన్నిటి చెల్లింపులు కేవలం బడ్జెట్ రిలీజ్ చేయడమే కాకుండా వారికి 100 నోట్ల డినామినేషన్తో అవి అందేలా చర్యలు తీసుకోండి, తర్వాత వసూలు చేసేలా రేషన్ ఆపకుండా పంపిణీ చేయండి అని ఇది ఒక్కదానిపైన నిన్న మేము ఇచ్చినాం కాబట్టి ఇది ఒక చర్య జరిపారు అంతే. మిగిలిన అంశాలు ఏది కూడా తర్వాత వసూలు చేసేలా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలంటే అది లేదు.
ఆర్టీసీ బస్సులో బడి కాలేజీ పిల్లల పాసులను వసూలు చేస్తున్నటువంటి డబ్బును వాయిదా వేయండి అంటే దాంట్లో అసలు ఏమాత్రం చర్య తీసుకోలేదు. ప్రజల నుంచి సేవల కోసం వసూలు చేస్తున్న ఏ రకం బిల్లులైనా కట్టగలిగిన వారి నుంచే తీసుకోండి, లేని వారిని కొంతకాలం పాటు వసూలు నుంచి మినహాయింపు ఇవ్వండి అని అది కోరాం. అన్నిటికీ మించి రబీ సీజన్లో రైతాంగానికి మొత్తంగా అందాల్సిన రుణాలన్నింటినీ మార్చుకోగలిగిన కరెన్సీగా అందించండి. కౌలు రైతులను కూడా ఉదారంగా బ్యాంకు రుణాలు ఇప్పించారా మీ పరపతి ఉపయోగించండి అది కోరాం. కనీసం రైతుల గురించి చర్చే రాలేదు. రబీ స్టార్ట్ అయింది, రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, అసలు ఆ మాటే మాట్లాడకపోవటం. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సచివాలయం క్యాంటీన్లో చిల్లర దొరికే పరిస్థితి కూడా లేకుండా రాష్ట్రంలో ప్రజలు ఇంకెంత నష్టాలకు గురవుతున్నారో ఆలోచించండి. అక్కడే పడుతున్నటువంటిది నువ్వు కళలు చూస్తుంటావు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా కష్టాలు పడుతున్నారు ప్రజలు అనేటువంటిది నీకు తెలిసి కూడా మేము ఇన్ని అంశాలు వారం రోజుల క్రితం ఇచ్చామే. మరి నీ క్యాబినెట్ మీటింగ్లో ఒక్క రేషన్ తప్పితే ఇంక ఏ ఒక్క అంశం, అది కూడా మేము కోరాం కాబట్టి ఆ రేషన్ మాట్లాడడం, మిగిలిన ఏ అంశాలపైన ఎందుకు చర్చ జరపకుండా కేవలం ఈ భూములపైనే, భూ కేటాయింపులు, వాటి అవినీతిపైనే దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇది ఒక క్యాబినెట్ మీటింగ్గా లేదు, ఒక ముఠా మీటింగ్గా చేస్తున్నారు. దాన్ని సెటిల్మెంట్ మీటింగ్లుగా చేసుకుంటున్నారు. క్యాబినెట్ మీటింగ్ అంటే సెటిల్మెంట్ చేసుకోవటం, వాటిని అప్రూవల్ చేయటం. ఏంటి భూ కేటాయింపులు? దానికి తగ్గటువంటి ఏదన్నా వస్తున్నాయా, ఉద్యోగాలు కానీ పరిశ్రమలు వస్తున్నాయంటే మీకే చెప్పిన ఉదాహరణకి 5 లక్షల కోట్లతో ఎంఓయూలు చేసినా 1 కోటి రాలేదని చెప్పి స్పష్టంగా మనకి కనిపిస్తోంది. మళ్ళీ ఆర్భాటంగా సమ్మిట్ నిర్వహించడానికి ప్రజల డబ్బు 100 కోట్లు ఖర్చు పెడతారు. ఇది సమంజసమా? ఇది డెమోక్రసీ అండి. ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని పలువురితో చర్చా కార్యక్రమం చేయాలి. కానీ మీరు ఇంటర్నల్గా కూర్చొని ప్రతిదీ నీకెలా అడ్వాంటేజ్ కావాలని పేపర్లో రాయించుకోవటం, ఆ నిర్ణయాలు తీసుకొని కఠినంగా ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని చూసేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మంచిది కాదు. అది మంచి సంస్కృతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. క్యాబినెట్ మీటింగ్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ, రైతుల గురించి కానీ, చిన్న వర్తకుల గురించి కానీ కనీసం మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. ఇవన్నీ జరిగి ఇప్పుడు అల్లకల్లోలంగా ఉన్నటువంటి మహిళల్లో వాళ్ళ కొత్త కన్ఫ్యూజన్, ఉన్న బంగారు లాగేసుకుంటాము, ఇవేంటేంటి, అవి కూడా ప్రారంభంగా ఏది చెప్పేది ఉండదు, భయోందోళనకు గురి చేయటం. ఏది కూడా ఈరోజు నల్లధనాన్ని కానీ లేకపోతే అడ్డంగా నిల్వ చేసుకుంటే బంగారాన్ని కానీ వెలికి తీసే విషయంలో ఖచ్చితంగా అందరూ కోఆపరేషన్ ఉంటుంది, కోఆపరేట్ చేస్తాం. కానీ మీరు అవలంబిస్తున్నటువంటి తీరు, భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి తీరు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించకపోవటం, ఇవన్నీ దురదృష్టకరం. ముందస్తు ప్రణాళిక లేకుండా చేస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ని కానీ, ముసలి వాళ్ళని కానీ, రైతులను కానీ, బ్యాంకులు ఏటీఎం దగ్గర కానీ, బ్యాంకుల దగ్గర కానీ వాళ్ళ సమయంలో డబ్బును తీసుకోవటానికి ఎన్ని అష్టకష్టాలు పడుతున్నారో, ఎన్ని శాపాలు పెడుతున్నారో ఒకసారి వచ్చి తిరిగితే తెలుస్తుంది వీళ్ళకి. ఇన్ని రకాల ప్రజలను కష్టాలు పాలు చేసి కనీసం వాళ్ళు ఉపశమనం కలిగించేటువంటి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అని అంటే ఇటువంటి సమయంలో అవి కాకుండా కేవలం మాకు ఎంత వస్తుంది, మాకు ఏ రకమైనటువంటి వ్యక్తిగత లాభాలు ఉన్నాయటువంటి పరిస్థితులలో క్యాబినెట్ మీటింగ్ జరుపుకొని భూ కేటాయింపులు చేసుకోవటం సమంజసం కాదు. ఒక ప్రతిపక్ష పార్టీగా 12 అంశాలపైన మీకు వారం రోజుల క్రితం ఇచ్చినటువంటి దాన్ని ఏ ఒకటి, ఒక చిన్న రేషన్ ఒకటి మిగిలిన అంశాలపైన కనీసం మీరు చర్చలు ఎందుకు జరపలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికైనా మీరు ఈ ఆర్భాటాలు మాని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని పరిస్థితులపైన గమనించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. భూ కేటాయింపులు జరిగినప్పుడు అప్పుడు రియల్గా పరిశ్రమలు వచ్చేటప్పుడు ఎన్ని ఆర్భాటాలు చేశారు. మచిలీపట్నానికి 5,000 ఎకరాలు ఇస్తుంటే పోర్టుకి, బందర్ పోర్టుకి 5,000 ఎకరాలు ఎందుకు అని చెప్పినటువంటి మనిషి ఈరోజు 1,05,000 ఎకరాలు అవసరమా? ఆ రోజు 5,000 ఎకరాలు ఎందుకు అని అన్నాడు అని ఆయనే స్వయంగా ప్రశ్నించినాడు. కాకినాడలో సెజ్ కోసం చేస్తే భూములు దున్నేస్తాను అని చెప్పి మాట్లాడాను. ఏం చేస్తావు? వ్యాన్ పీక్ అనేటువంటి పరిశ్రమ వస్తుందంటే నువ్వేనా మడకెత్తుకుని మీరు దున్నేస్తాను అని చెప్పి నువ్వు చేసేటివన్నీ అయితే మంచి పనులు, ఇతరులు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన ఆగ్రహాలు వ్యక్తం చేయటాలు, ఇది సమంజసమా అండి? అంటే తనని ఎంతసేపు పొగడాలా, ప్రశ్నించకూడదా? చేస్తున్నట్టు అవినీతి పైన క్వశ్చన్ చేస్తే ఎందుకంటే ఆవేశము, కోపాలు, చేసినట్టు తప్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క భూ కేటాయింపులలో నిజంగా చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉంటే ప్రతి దాన్ని ఎంక్వైరీ చేయమనండి, మొత్తం బయటకు వస్తాయి. ఏంటి ఈరోజు గొల్లపల్లి రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి ఆర్భాటంగా అన్నాడు అనంతపురం జిల్లా. అది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటిది కాదా? తన హాయంలో హంద్రీనీవాను పూర్తి చేసి ఎంత నిధులు కేటాయించారో ఒక్కసారి మీరు పరిశీలన తీసుకుని అధికారులను అడగని చెప్తారు. ఏ రకంగా కంప్లీట్ అయ్యే విజన్ నీ అనంతపురం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా ఎడారి కాకూడదు అని చెప్పి కర్నూలు జిల్లాతో సహా తాను ఎంతో స్టడీ చేసి ఆ ప్రాజెక్టులను నిర్మింపజేస్తే ఇతను పోయి కేవలం ప్రారంభోత్సవాలకు పోతా
ఊరికే గేట్లు తిప్పుతా అంటే నీళ్ళు ఇచ్చే ట్యాప్ తిప్పుతానే ఎంత మొత్తం నేను చేసేసినట్టుగా ఊహించుకోవడం ఎంతవరకు సమంజసం? ఆయనే చెప్పారు స్వయంగా తోటపల్లి రిజర్వాయర్ నేనేమో బోర్డు వేస్తాను కానీ ఇతరులంతా మిగతా టైంలో ఖర్చు పెట్టి చేసేసారు కళ్ళ మళ్ళీ నేను ప్రాసెస్ చేస్తానని చెప్పి నిధులు ఏం కేటాయించాడు, పని చేసినాడు. తన హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా కూడా ఆ రకంగా యుద్ధ ప్రతిపాదన తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఒకటన్నా ఉందా? ఈరోజు అనంతపురం జిల్లాకు నీళ్ళు వస్తున్నాయి హంద్రీనీవా ద్వారా అంటే అది ఎవరు క్రెడిట్ ఇవ్వాలనేది ఒక్కసారి తను బయటకు చెప్పుకోలేడు. తన మనసులో తనకు తెలిసి ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అది నేను సమాధానం చెప్పేదానికన్నా విష్ణుకుమార్ రాజు గారు సమాధానం ఆల్రెడీ చెప్పారు బీజేపీ నుంచి. ముఖ్యమంత్రి గారిని చెప్పమంటే ఆ సర్వే కరెక్ట్ గా తర్వాత మేము మాట్లాడితే బాగుంటుంది. జరిగిందని అంటున్నారు, ఏం చర్చ జరిగిందో మనకు తెలియదు కదా. ఈరోజు స్వయంగా ఆ మిత్రపక్ష పార్టీకి సంబంధించినటువంటి విష్ణుకుమార్ రాజు గారు స్పష్టంగా ఒక ప్రశ్న వేశారు, ఇది ముఖ్యమంత్రి గారు వాస్తవమే అని చెప్తే మేము మాట్లాడతామని. మేము కూడా అది కోరుకుంటున్నాం. తన నోటి నుంచి వచ్చినప్పుడు మేము మాట్లాడాలి. కానీ ఇప్పుడు తనే అన్నాడు అది డబ్బులు ఇచ్చి చేయించుకున్నారని తను అన్నారు. అదే రకంగా నాకు తెలిసి తెలుగుదేశం సంబంధించిన ఇంకొక సభ్యులు సుధాకర్ గారు అనుకుంటాను వైదుకూరు, తను కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళే చెప్తున్నారు ఇది ఈ రకమైనటువంటి సర్వే అని చెప్పి. ముఖ్యమంత్రి గారు నోరు తెలిసి ఇది నిజంగా వాస్తవం అన్నప్పుడు మేము వాస్తవాలన్నీ బయటకు చెప్పి మేము మాట్లాడతాం. అంతవరకు వాళ్ళకే తెలిసి ఇది పేమెంట్ కాదనేది వాళ్ళకే తెలిసి ఉంటుంది. వాళ్ళు బయట చెప్పినప్పుడు దాని గురించి ఖచ్చితంగా చర్చ జరుపుతాం.